నిన్ను ఆరాధించుకొనుటకు నాయన, నిన్ను స్తుతించుకొనుటకు, నీ మందిరములో నిన్ను మహిమపరచుటకు నా ప్రభువా తండ్రి మాకు ఇచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మరొకసారి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొనుచు, నీ వాక్యాన్ని ప్రభువా ప్రచురము చేయుచుండగా అయా నీ సహాయము నాకు దయచేయమని అడుగుచున్నాను తండ్రి. ప్రభా నీవే మాట్లాడమని అడుగుచున్నాను దేవా. ప్రభా నీవు పలికితే మాకు మేలు తండ్రి నాయన. నీవు పలకమని ప్రార్థిస్తున్నాను. నీవే మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాను. నీవు మమ్మల్ని సరిచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యపు వెలుగులో నా తండ్రి మా నడతలను సరిచేసుకున్నట్టుకు నీ కృప మాకు దయచేయమయ్యా తండ్రి. నా ప్రభా ఈ సమయము నీ చేతులకు అప్పగించుకొనచ్చు. అన్ని విషయాల్లో నాయన పరిశుద్ధాత్మదేవ నీ చిత్తము జరిగించుకోమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి గురించి కొంచెం లోతుగా మనం వాక్య ధ్యానము చేద్దాం. ప్రభు నాకు ఇచ్చినటువంటి జ్ఞానముతో ఈ యొక్క వ్యక్తి గురించి మీకు చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను. అపోస్తుల కార్యము 10వ అధ్యాయము మొదటి నుంచి చదువుకుందామండి. ఇటలీ పటాలం అనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తిపరుడొకడు కైసరియలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇటలీ పటాలం అనబడిన పటాలములో అంటే ఏంటి? మిలిటరీ ఆఫీసర్ అన్నమాట. అంటే చాలా చాలా ఇంపార్టెంట్ జాబు, మరియు చాలా క్లిష్టమైన జాబు, చాలా అలర్ట్గా ఉండవలసినటువంటి జాబు. ఆ కాలంలో ఎక్కువ యుద్ధాలు జరిగేవి కనుక ఎప్పుడు ఆ దేశం మీదకి విరోధులు అటాక్ చేస్తారనేటువంటి చాలా అలర్ట్గా ఉండవలసినటువంటి జాబ్ ఇది. భక్తిపరుడు ఒకడు కైసరిలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి. ఇంటి వారందరూ ఈ రోజున చాలామంది కుటుంబ సభ్యులలో అందరూ కూడా దేవునిని ఆరాధించేవారుగా కనపట్టలేదు. దేవునిని కుటుంబ పరముగా దేవుని నామాన్ని మహిమపరిచేటువంటి వారుగా ఉండట్లేదు. ఎవరైతే దేవుని యొక్క నామాన్ని ఎరిగారో, ఎవరైతే దేవుని యొక్క కృపలను చవి చూశారో వారికి గొప్ప బాధ్యతను దేవుడిచ్చాడండి. మిగతా వాళ్ళ గురించి ప్రార్థన చేయడం ఇది చాలా కష్టమైన విషయం. ఒక తల్లి కానీ, లేదంటే ఒక తండ్రి కానీ, లేదంటే ఒక సహోదరులు కానీ, లేదంటే కొడుకులు కానీ ఎవరైనా సరే దేవునిని సేవించకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవితం జీవిస్తూ ఉన్నప్పుడు అది చాలా బాధకరమైన విషయము వాళ్ళకి. అంతేకాదు దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు వారిని కూడా ప్రార్థనాపూర్వకంగా మార్చుకునటానికి. కనుక మీ ప్రార్థనలు వ్యర్థమవ్వవు. మీరు పడుచున్నటువంటి వేదన దేవుడు చూస్తూ ఉన్నాడు కనుక మీరు బాధపడవలసిన పని లేదు. కాకపోతే నేనును నా ఇంటి వారందరూ యెహోవాను ఆరాధిస్తాం, యెహోవాని సేవిస్తాం అనేటువంటి ఒక వాగ్దానాన్ని ఎత్తిపట్టుకుని ప్రార్థన చేయవలసిందిగా మీకు ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. చూడండి, ఇక్కడ కొర్నేలి అనేటువంటి వాడు ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. హల్లెలూయా! ఎంత ఇంపార్టెంట్. అందుకనే నేను ఇతని యొక్క జాబ్ గురించి నేను అంత వివరణ ఇవ్వడానికి గల కారణం. కొన్ని వేల మంది ఇతని కింద ఉన్నారండి. శతాధిపతి, మిలిటరీ జనరల్ అని రాయబడినట్టుంది ఇంగ్లీష్లో. అయినప్పటికీ కూడా ధర్మకార్యాలు చేస్తున్నాడు. ఒక పక్కన ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాడు. కుటుంబ ప్రార్థన కూడా చేస్తూ ఉన్నాడు. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని వద్దకు వచ్చి కొర్నేలిని పిలుచుట దర్శనం తేటగా అతనికి కనపడెను. అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా ఏమని అడిగెను. అందుకు నా దూత నీ ప్రార్థనలు నీ ధర్మ కార్యములు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరబడినవి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడిని అని స్పష్టముగా వ్రాయబడి ఉన్నది. మనందరి ప్రార్థనలు కూడా దేవుని సన్నిధికి చేరబడేటువంటి ప్రార్థనలుగా దేవుడు మన నోటిలో ప్రార్థనలు ఉంచుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే దీని అర్థం ఏంటంటే కొన్ని ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరవని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకనగా చూడండి దేవుని బిడ్డలారా, ప్రార్థన అంటే ఉట్టిగా మాటలు పలుకుట వలన దానికి మనకు ఏం ఉపయోగం లేదు.
ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరబడుతుందా లేదా అనేటువంటి విషయం మనము చూడాలి. ఎంత అద్భుతముగా ఎప్పుడైతే ఆ యొక్క కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడినవో వెంటనే ఏమైందండి, దూతను దేవుడు కొర్నేలి ఇంటికి పంపించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదండి, పంపించి ఒక అద్భుతమైన మాట, నీ ప్రార్థనలు జ్ఞాపకార్థంగా చేరబడినవి, మామూలుగా చేరబడలేదమ్మా. చదవమ్మా. ఇప్పుడు నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరనున్న సీమోనను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకొని ఉండు వారిలో భక్తి పరుడగు ఒక సైనికుని పిలిచి వారికి సంగతులన్నీ వివరించి వారిని యొప్పేకు పంపెను. హల్లెలూయా. చూడండి, దేవుని దూత వచ్చి ఒక్క మాట చెప్పింది, దినీయ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడినవి. అప్పుడు మనమైతే నేను ప్రార్థన చేస్తున్నాను కదా, దాని గురించి చెప్తాడేమో దూత అని చూస్తాను. కానీ ఇక్కడ దూత వేరే పని అప్పగించింది. అదేంటి ప్రభు, అంత కష్టపడి పైనుంచి వచ్చి నన్ను దర్శించి నువ్వు నేను చేస్తున్న ప్రార్థనలకు జవాబిస్తావేమో అనుకుంటే ఎంతో పని చెప్తున్నావేంటి అనేటువంటి ఒక ప్రశ్న కానీ ఒక ఆలోచన కానీ మనకు రావచ్చు. ఇక్కడ చూడండి, కొర్నేలి ఏమాత్రము కూడా ఆ ప్రశ్న వేయక అక్షరాల దేవుడు యొక్క దూత ఏం చెప్పిందో అది చేయడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక చూడండి, నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురును మారుపేరుగా సీమోనును పిలిపించుము. ఎందుకు దేవుడు ఈ రీతిగా చెప్పి ఉన్నాడు అనేటువంటిది మన తర్వాత వాక్యంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అతడు ఎక్కడున్నాడు, ఆ సముద్రపు దగ్గర ఉన్నటువంటి ప్రలాన గృహములో ఆ యొక్క సీమోను పేతురు అని పేరు కలిగినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, అతనిని నీవు పిలిపించుము అని చెప్పినప్పుడు ఇక్కడ చూడండి, కొర్నేలు చేస్తున్నటువంటి విధానం. కొర్నేలుకి సైనికులు కొన్ని వేల మంది అతని కింద ఉన్నారు, కానీ అందరికీ అప్పగించలే ఈ పని. దేవుడి పనిది. మనము కూడా పని చేసేటువంటి విధానము చాలా జాగ్రత్తగా చేయాలి. ఎవరికి ఎప్పుడు పని అప్పగించాలి, ఎలా అప్పగించాలి అనేటువంటిది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. ఇక్కడ చూడండి, తన ఇంటి పనివారిలో ఇద్దరిని తన యొద్ద ఎల్లప్పుడూ కనిపెట్టుకుని ఉండి వారిలో భక్తిపరుడగు ఒక సైనికుని పిలిచి, ఎల్లప్పుడూ నా దగ్గర ఉండేటువంటి వాడు. ఎందుకంటే అతని యొక్క నడవడిక, అతని జీవిత విధానము, అతడు ఎలా ఉంటాడు, ఎంత బాధ్యతగా పని చేస్తాడు అనేటువంటిది కొర్నేలికి తెలుసు. కనుక ఈ ఇంపార్టెంట్ పనిని అతనికి మాత్రమే అప్పచెప్పాడు. దానిలో అతనితో పాటు ఉన్నటువంటి ఇంకొక వ్యక్తి వారికి ఈ సంగతులన్నీ వివరించి వారికి యొప్పేకి పంపెను. చూడు, దేవుని దూత వచ్చి ఈ మాట అన్నాడు నాతో, మనం చేస్తున్నటువంటి ప్రార్థనలు అంట దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చరిని అంట, అది మాత్రమే నాకు చెప్పారు. కానీ ఇంకొక ఇంపార్టెంట్ పని చెప్పారు. ఏంటంటే ఆ యొక్క సముద్ర తీరములో ఉన్నటువంటి ఒక ఇంటిలో సీమోను మారుపేరు కలిగిన పేతురు ఉన్నాడంటే అతన్ని పిలిపించమని చెప్పేసి దేవుడు చెప్పాడు. దీనివలన నాకు అర్థమవుతున్నది ఏంటంటే, ఒక ప్రేయర్ మీటింగ్ ఇంట్లో పెట్టమని దేవుడి యొక్క ఉద్దేశం. మీరు వెళ్ళి ఆ పని చేయండి, నేను ఇక్కడ ఏర్పాట్లు నేను చేస్తాను అని రాయబడలేదు, కానీ ఇవన్నీ జరిగి ఉంటాయి. అప్పుడు వీరు వెళ్ళి ఆ పేతురుతో అక్కడ మాట్లాడినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురుకు కూడా దేవుడు దర్శనమిచ్చి, అంటే ఈ దర్శనము దేవుడు ఎందుకు ఇచ్చాడంటే అందరినీ పేతురు సమానముగా చూడాలనియు, ప్రతి ఒక్క ఆత్మ దేవుని దృష్టికి విలువైనదనియు, ప్రతి ఒక్క బిడ్డ యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడుతున్నాయి అనియు, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఈక్వల్గా ప్రేమించేవాడని తెలియజేయడానికి ఈ యొక్క పేతురుకు కూడా ఈ యొక్క దర్శనం వచ్చినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అయితే చూడండి, 17వ వచనం చూద్దామండి. పేతురు తనకు కలిగిన దర్శనం ఏమైయుండునో అని తనలో తనకు ఎటూ తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుష్యులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురు అను మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. చూసారండి, ఇక్కడ కనుక్కుంటూ ఉన్నాడు. పేతురు అనేటువంటి వ్యక్తి ఇక్కడ అక్కడ ఉన్నాడంట. అతను ఎక్కడ ఉంటున్నాడు ఏంటి అనేటువంటి విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటి వారిని పిలిచి, పేతురును మారుపెరుగల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. పేతురు ఆ దర్శనం గూర్చి యోచించుకొనుచుండగా ఆత్మ, ఇదిగో ముగ్గురు మనుష్యులు నిన్ను వెతుకుచున్నారు, నీవు లేచి కిందకి దిగి
సందేహింపక. ఇక్కడ ఆలోచిస్తున్నాడు. చాలా మంది ఏంటంటే దేవుని యొక్క తోడ్పాటు కానీ దేవుని యొక్క నడిపింపు కానీ ఒకటి కనపడినా ఇంకా మనం ఏంటి ఆలోచించిన ఒక కన్క్లూషన్కి రారు. వెంటనే చేసేయాలి మన దేవుని కార్యాలు. అందుకని నువ్వు ఆలోచించుకోకుండా, అంటే పేతురు యొక్క మనస్సును ఇక్కడ దేవాది దేవుడు అర్థం చేసుకున్నాడు కనుక క్లారిటీ ఇస్తున్నాడు. అందుకనే చెప్తూ ఉన్నాడు, నువ్వు సందేహింపక కిందకి వెళ్ళి వాడితో కూడా నువ్వు వెళ్ళి కిందకి వెళ్ళిపోయి నువ్వు సందేహించొద్దు. ఇది నా ఆత్మ ప్రేరేపణ ద్వారా జరుగుతున్నటువంటి కార్యము కనుక నువ్వు సందేహింపక కిందకి దిగి వెళ్ళి వారితో కూడా నువ్వు వెళ్ళు. హల్లెలూయా. నేను వారిని పంపి ఉన్నానని అతనితో చెప్పాను. ఎంత అద్భుతంగా దేవుడు వివరిస్తూ ఆ పేతురుకు చెప్తున్నాడు, సందేహించకుండా నువ్వు అతనితో పాటు వెళ్ళి నేనే వారిని పంపి ఉన్నాను. చూడండి, ప్రభువు యొక్క ఆ ఆకాశము నుండి ఆ యొక్క సింహాసన ఆసీనుడైనటువంటి ఆ దేవాది దేవుడు ఇటు కొర్నేలిని చూస్తున్నాడు, ఇక్కడ పేతురుని కూడా చూస్తున్నాడు. కొర్నేలి దగ్గరికి దర్శనం పంపించాడు దూత ద్వారా, ఇక్కడ స్వరము ద్వారా ఈ పేతురుతో మాట్లాడుతున్నాడు. అంతేకాదు వివరంగా చెప్తున్నాడు. ఇక్కడ వివరంగా చెప్పాడు కొర్నేలికి, అంతకంటే వివరంగా పేతురుకు చెప్తూ ఉన్నాడు. గమనించారండి మీరు? వెళ్ళమని చెప్పినప్పుడు ఏం జరిగిందండి? పేతురు ఆ మనుషుల యొద్దకు దిగివచ్చి ఇదిగో మీరు వెతుకువాడను నేనే. మీరు వచ్చిన కారణం ఏమని, మీరు వచ్చినటువంటి కారణం ఏంటి, వచ్చిన కారణం ఏంటి? ఎందుకంటే ఇక్కడ కొర్నేలికి దేవుడు చెప్పలేదు, ఇక్కడ పేతురుకు కూడా దేవుడు చెప్పలేదు. కానీ ఇక్కడ పేతురు తెలుసుకుంటూ ఉన్నాడు వచ్చినటువంటి కారణము ఏంటి అని. అందుకు వారు నీతిమంతుడును దేవునికి భయపడువాడును యూదా జనులందరి వలన మంచి పేరు పొందిన వాడునై శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడున్నాడు. చాలా ఒక్కసారి ఇక్కడ ఆగండి. ఇతరులు కొర్నేలి గురించి సాక్ష్యం చెప్తున్నారు. ఏమని చెప్తున్నారండి? నీతిమంతుడు, దేవునికి భయపడువాడును, యూదా జనులందరి వలన మంచి పేరును పొందినవాడు. మనుషులందరి ఎడల మంచి పేరును సంపాదించాడు. ఎంత అద్భుతమైన క్వాలిటీస్ అండి. ఎందుకు కొర్నేలిని దేవుడు దర్శించాడు? ఆలోచించాలి దేవుని బిడ్డలారా. నీతిమంతుడు, దేవునికి భయపడువాడును, యూదా జనులందరికీ మంచి పేరు పొందిన శతాధిపతియగు కొర్నేలి అని ఒక మనుష్యుడు ఉన్నాడు. అతడు నిన్ను తన ఇంటికి పిలువనంపించి నీవు చెప్పు మాటలు వినవలనని పరిశుద్ధ దూత వలన బోధింపబడినని చెప్పిరి. అప్పుడు అతడు వారిని లోపలికి పిలిచి ఆతిథ్యం ఇచ్చాను. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చాను. పాపం చాలా కష్టపడి తిరిగి వస్తున్నారని చెప్పేసి దేవుని యొక్క ఆత్మను ఈ పేతురు కలిగి ఉన్నాడు గనక లోపలికి పిలిచి వారికి ఆతిథ్యం ఇచ్చి, మరునాడు అతడు లేచి వారితో కూడా మరి బయలుదేరిన. వారైన కొందరు సహోదరులు వారితో కూడా వెళ్ళిరి. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి, మరునాడు అంటే ఎంత ప్రయాణం? ఒక రోజు ప్రయాణం జరిగింది అక్కడ. చూడండి, ఆ రోజుల్లో దేవుని భక్తి చేయడం చాలా అద్భుతంగా చేసేవాళ్ళు. అందుకనే బైబిల్ గ్రంథంలో బోళ్ళని అద్భుతాలు మనం చూస్తాం. మన ఊహకు మించిన అద్భుతాలు పరిశుద్ధ గ్రంథములు ఎన్నో ఉన్నాయి. ఈ లోకంలో కూడా అటువంటి అద్భుతాలు మనకు జరగాలి అని అంటే మన పితరులు చేసినటువంటి భక్తి, పాత నిబంధనల్లో కొత్త నిబంధనలో భక్తులైనటువంటి వారు చేసిన భక్తిని మనం చేస్తే ఆయన మహిమను మన జీవితాల్లో చూస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. చాలా ఈజీ అండి. ఎప్పుడు చెప్తాను, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలంటే చాలా ఈజీ. కనుక చూడండి, మరునాడు కైసరులో ప్రవేశించి అప్పుడు కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. చూడండి, కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. హల్లెలూయా. కొర్నేలి పేతురు వచ్చేటువంటి సమయంలో తన ముఖ్య స్నేహితులను పిలిచాడు, తన బంధువులను పిలిచాడు, తర్వాత ఇంటి పక్కల ఉన్నటువంటి వారందరిని కూడా పిలిచారు. చూడండి, పిలిచినప్పుడు, ఇప్పుడు పిలుస్తున్నప్పుడు, అప్పుడు పిలుస్తున్నప్పుడు తేడా చూద్దాం. ఇప్పుడు వస్తున్నారండి అసలు ఎవరన్నా? మనుషుల్లో తేడా వచ్చేసింది. అద్భుత కార్యాలు జరగాలి అని అంటే ఎలా జరగాలి అనేటువంటిది వాక్యములో మనకు గుప్తమై ఉన్నటువంటి విషయాలు.
చదువమ్మా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేసెను. చూడండి, ఇంత శతాధిపతి అయినటువంటి ఇంత మంది మిలిటరీ జనరల్, ఇంకొకళ్ళు అయితే చాలా లెవెలే వేస్తారు. అయినప్పటికీ దేవుని భక్తుడును చూసి అతని కాళ్ళ మీద పడి నమస్కారం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు లోపలికి రాగా కొర్నేలి అతనిని ఎదుర్కొని అతని పాదాల మీద పడి నమస్కారము చేసెను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడనే అని చెప్పి అతన్ని లేవనెత్తి. చూడండి, నేను కూడా నరుడనే అని అతనికి చెప్పాడు. చాలా మంది సేవకులు చెప్పరు ఇట్లా. ఎందుకంటే మహిమ ప్రభావాలు దేవునికే చెందాలి 100%. హల్లెలూయా, హల్లెలూయా. అది ఏ సేవకుడుకు కానీ ఏ సేవకురాలు కానీ చెందవలసినది కాదు. మేము కేవలం పనివారమే. మీరు గమనించారో లేదా, నా ప్రార్థనలో కూడా చాలాసార్లు, ప్రభువా ఈ మందిరము నీదయ్యా, దీనికి అధికారి నీవయ్యా, ఈ మందిరానికి ప్రధాన యాజకుడు నీవయ్యా, మేము పనివారం మాత్రమే ప్రభు అని ప్రార్థన చేస్తాం. చెయ్యాలి కూడా, ఏదో ఊరికే చెప్పేటువంటి మాట కాదు. చాలామంది సేవకులు ఈ రోజున దేవుని మహిమను దొంగిలిస్తున్నారు. దేవుని బిడ్డలారా, అటువంటి వారి వద్దకు మీరు వెళ్ళొద్దు. అటువంటి వారి దగ్గరికి అసలు మీరు వెళ్ళటం వలన అది చాలా చాలా భయంకరమైన పరిస్థితుల్లోని మీరు వెళతారు. దేవుని ఉగ్రత నీ మీదకు రావడానికి చాలా అవకాశం ఉంటుంది. అది తిన్నంగా అటువంటివి నరకానికి తీసుకుని వెళ్ళేవే. పేతురు ఎంత చక్కగా లేచి నిలబడు, నేను కూడా నీ వంటి మనుష్యుడనే, నేను కూడా నీ వంటి నరుడ, నీలాంటి వాడినే, నేనేమి లేదు, ఆయన సేవకుడు అంతే అని చెప్తూ ఇక్కడ చెప్తున్నటువంటి మాట చదవమ్మ. అతనితో మాట్లాడుచు లోపలికి వచ్చి అనేకులు కూడి ఉండటం చూసి పేతురు కూడా ఏమనుకున్నాడంటే, దేవుడు కొర్నేలి దగ్గరికి వెళ్ళమన్నాడు, ఎందుకునో వెళ్ళమన్నాడు, ఏమన్నా మాటలు మాట్లాడాలేమో, ఒకవేళ లేదంటే ఒక గృహ ప్రార్థన ఉన్నదేమో, లేదంటే ఒక పర్సనల్గా కొర్నేలి అతని భార్య గురించి అతని బిడ్డల గురించే ప్రార్థన చేయవలసి ఉంటుందేమో అనుకుని పేతురు వచ్చినప్పుడు అతనితో మాట్లాడుతూ లోపలికి వచ్చి అనేకులు కూడినట్టు చూసిన అప్పుడు అతడు అన్యజాతి వానితో సహవాసము చేయుటైనను అట్టి వానిని ముట్టుకొనుటైనను యూదునికి ధర్మము కాదని మీకు తెలియను. అయితే ఏ మనుష్యుడును నిషేధింపదగిన వాడనైనను అపవిత్రుడని అయినను చెప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. చూసారండి, ఇందాక దర్శనం గురించి నేను చెప్పాను. పేతురు యొక్క దర్శనం ఎవరిని కూడా మనం తక్కువగా చూడడానికి వీలు లేదు. దేవుని దృష్టిలో అందరూ కూడా సమానమే. అందుకని ఏ మనుష్యుడు నిషేధింపబడిన వాడైనను అపవిత్రుడైనను ఎప్పకూడదని దేవుడు నాకు చూపించి ఉన్నాడు. కాబట్టి నన్ను పిలిచినప్పుడు అడ్డమేమీ చెప్పక వచ్చితిని గనక ఎందు నిమిత్తము నన్ను పిలిపించితిరో దానిని గూర్చి అడుగుచున్నానని వారితో చెప్పాను. ఇక్కడ పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అప్పుడు కొర్నేలి ఏం చెప్పాడు, చదవమ్మా. అందుకు కొర్నేలి 4 దినముల క్రిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు నేను ఇంట ప్రార్థన చేయుచుండగా ప్రకాశమానమైన వస్త్రములు ధరించిన వాడొకడు నా ఎదుట నిలిచి, కొర్నేలి, నీ ప్రార్థన వినబడెను, నీ ధర్మకార్యములు దేవుని సముఖమందు జ్ఞాపకం ఉంచబడి ఉన్నవి గనుక నీవు యొప్పేకు వర్తమానము పంపి పేతురను మారుపేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు ధరినున్న చర్మకారుడైన సీమోను ఇంట దిగి ఉన్నాడని నాతో చెప్పెను. చూడండి, ఇక్కడ కొర్నేలి మొత్తం మళ్ళా ఈ యొక్క పేతురికి వివరిస్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ అందుకు 4 దినముల కిందట పగలు 3 గంటలు మొదలుకొని ఈ వేళ వరకు, అంటే ఎంత సమయం అక్కడ ఉన్నదో చూడండి. పొద్దున్నే లేవాలంటే మనకి ఎంత కష్టమో. దేవుని యొక్క దర్శనం ఎట్లా వస్తుందండి మనకి? ఎలా వస్తుంది చెప్పండి? మన జీవిత ప్రయాసం అంతా అదే కదా. దేవుని ప్రసన్నత మనం చూడాలి, ఆయన నామములను సకల ఆశీర్వాదాలు మనం పొందుకోవాలి, ఆయన స్వస్థతలు ఇవ్వాలి, ఆయన కాపుదలు ఇవ్వాలని. మరి ఈ రకంగా మనం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనము దేవునికి చేసేటువంటి విధానము క్యాజువల్గా ఉంటే ఎలా? ఎంత ఇంపార్టెంట్ వర్క్ చేస్తున్నాడండి ఇతను. దేశం యొక్క భద్రత ఇతని మీద ఆధారపడినటువంటి వ్యక్తిత్వం. కానీ దేవుని ప్రార్థించట విషయంలో, ధర్మకార్యములు చేయట విషయంలో ఎక్కడన్నా పాయింట్లు తక్కువ వచ్చినాయండి ఇతనికి?
దేవుడే ప్రసన్నుడయ్యాడు కొర్నేలి యొక్క జీవిత విధానం చూసి. దేవునిని సంతోషపెట్టుట ఎట్లా, దేవునిని మరి ఆనందపరచట ఎట్లా, దేవుని నా జీవితము ద్వారా దేవునికి మహిమ ఏ రీతిగా చెల్లించాలి అనేటువంటి తాపత్రయం మనకి ఎల్లప్పుడూ ఉండాలండి. నా ఊపిరి ఉన్నంత వరకు, ఇందాకడే పాడుకున్న మట్టిలో చేరే వరకు, అప్పటి వరకు కూడా మన యొక్క గోల్ అదే. హల్లెలూయా, హల్లెలూయా. అంత ప్రార్థనలు ఈ కొర్నేలి చేస్తూ ఉన్నాడండి. అంత వివరంగా చెప్పాడు ఇక్కడ. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చినది మంచిది. దేవుడు ఎలా చెప్పాడో అదే రీతిగా మరి నేను నిన్ను పిలిపించాను, ఆ మాటను పట్టుకొని నువ్వు రావడం చాలా మంచిది. హల్లెలూయా. ఎప్పుడు కూడా రెండు విషయాలు జరగాలంటే ఇద్దరు వ్యక్తులు ఆత్మపూర్ణులై ఉండాలి, అప్పుడే దేవుని కార్యాలు జరుగుతాయి. అప్పుడు చూడండి, చదవమ్మా తర్వాత. ప్రభువు నీకు ఆజ్ఞాపించి ఉన్నవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని. చూసారండి, వాళ్ళందరి గురించి ఇక్కడ కొర్నేలి పలుకుతున్నటువంటి మాట అంటే ఆ వచ్చినటువంటి వారిని మీరు అర్థం చేసుకోవచ్చు, వాళ్ళ మనస్సును మీరు అర్థం చేసుకోవచ్చు. మేమందరం కూడా రెడీగా ఉన్నాం నీ మాటలు వినటానికి, అందుకనే ఇక్కడ మేము కూడి ఉన్నాం. అందుకు పేతురు నోరు తెరిచి ఇట్లా, నేను చదవమ్మా. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన స్వార్థను ప్రకటించి ఇశ్రాయేలీలకు పంపిన వర్తమానము మీరెరుగుదురు. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరబడడానికి గల కారణం చెప్పండి. ఆయన నీతిమంతుడు. మొట్టమొదటి పాయింట్ నీతిమంతుడు. రెండోది దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 3 దేవుని మాటను విన్నాడు. ఇంకా ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరిని. చాలామందికి డబ్బులు ఉన్నా సరే ఎవరండి, దాచిపెట్టి దాచిపెట్టి దాచిపెట్టి. ధర్మకార్యాలు దేవుని సన్నిధికి చేరబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మొన్న ఒక రోజు నేను బయలుదేరాను, కొన్ని ప్రాంతాలకు వెళ్ళాను. కానీ ఆ రోజున నాకు చాలామంది పాపం పేదవాళ్ళు కనపడ్డారండి. ఉన్న డబ్బులన్నీ 50, 100 అలా ఇచ్చుకుంటూ వచ్చేసాను అందరికీ. నాకు ఎంత ఇంటికి వచ్చేసిందో నా అన్నీ ఇచ్చేసాను అని చెప్పి చాలా సంతోషపడ్డానండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే అది నన్ను ఎంతో తృప్తినిస్తుంది నాకు. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మకార్యాలు మనం చేయాలండి. ఓనర్ సెంటర్లో రిక్షా వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎప్పుడు నేను 50, 100 ఇస్తూ ఉంటాను. మీకు ఉంటాయిలేండి, వాళ్ళు బాగా ఉన్నవాళ్ళు కదా. నడుపూరు నుంచి ఒక ఆమె వచ్చిందండి, అమ్మగారు వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము అని అంటే, వాళ్ళ ఇంటికి, వాళ్ళు చాలా ఉన్నవాళ్ళు ఇంటి కదా. అవును, నా సైన్యములకు అధిపతి దేవుడు నాకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నాకే కదా, అందరికీ. హల్లెలూయా, అందరికీ ఉంటాడండి దేవుడు. మేము ఇచ్చేవారుగా ఉన్నాం కనుకనే మాకు ఇచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. యవ్వన బిడ్డలు కష్టపడి చదువుకోండి. పాస్టర్ గారు కూడా కష్టపడి చదవకుండా ఉండుంటే ఏ ఎలక్ట్రీషియనో ఏ ప్లంబరో అయ్యి ఉండేవాడు. 18 సంవత్సరాలకు ఆయన గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఆయనకి. 18 సంవత్సరాలకి డిగ్రీ డిస్కంటిన్యూ చేసి ఉద్యోగం చేశారు ఆయన. నాకు బాగా గుర్తండి, పెళ్ళైనటువంటి 15, 20 సంవత్సరాల వరకు ప్రతి దినం ఆయన చదువుకోవాలి. రాత్రి ఆయన చదువుకొనే నిద్రపోయేవాళ్ళండి. ఉద్యోగం చేస్తా కారులో వెళ్ళేటువంటి అవకాశం ఉన్న ట్రైన్లో వెళ్ళేవాళ్ళు, లోకల్ ట్రైన్లో ప్రయాణం చేసేవాళ్ళు ఢిల్లీలో. ఎందుకంటే డబ్బులు ఎక్కువ ఖర్చు పడతాయి. ఆ డబ్బులు ఉంటే ఆ డబ్బులు మిగిలితే దేవుని సేవకి. ఎందుకంటే ఢిల్లీలో మేము 35 సంవత్సరాలు ఢిల్లీలో మీటింగ్స్, దేవుని సేవకు వాడబడాలి. హల్లెలూయా. ధర్మకార్యాలు చెయ్యండి దేవుని బిడ్డలారా. నీ డబ్బులు దాచుకుంటే నువ్వు ఎంత బాగా దాచావు. నువ్వు బీరువాలో 500 కాగితాలు, ఇటు 200 కాగితాలు, ఇటు 100 కాగితాలు, ఇటు 20, ఇటు 50, ఇటు 10 భలే పెట్టేవే అంటాడు దేవుడు. రేపు వెళ్ళిన తర్వాత ఏంటి భలే ఫిక్స్డ్ డిపాజిట్లు వేసావు అని అంటాడా దేవుడు. ధర్మకార్యాలను మెచ్చుకుంటాడా? ధర్మకార్యాలను మెచ్చుకుంటాడు. మన ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరాలనంటే ధర్మకార్యాలు కూడా మనం చేయాలి. హల్లెలూయా.
హల్లెలూయా. ఇక్కడ ఆ యొక్క స్టవ్వులు వాళ్ళు గుడిసెలు వేసుకుని ఉన్నప్పుడు మన యొక్క ఈ బిడ్డలందరూ సంఘ బిడ్డలందరూ కూడా వడ్డిచ్చారు. ఎందుకంటే నాకు కూడా ఆ దేవుని ఆశీర్వాదం రావాలని. హల్లెలూయా, హల్లెలూయా. ధర్మకార్యాలు మనం చేయాలి, ధర్మకార్యాలు మనం చేయాలి. చాలామంది ఉన్నారు. మళ్ళా ప్రశ్న వేస్తున్నా, దేవుడు కొర్నేలి గృహాన్ని దర్శించడానికి గల రీజన్స్. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన అంటే ఉద్యోగం చేసుకుంటూ కూడా చేశాడు. హల్లెలూయా. ఆఫీసులో కూర్చుని కూడా ప్రార్థన చేశాడు. ఏ పనులు చేస్తున్నప్పటికీ కూడా దేవునికి ప్రార్థన చేశాడు. తర్వాత చెప్పండి, దేవుని సేవకులకి ఉన్నటువంటి గౌరవం. హల్లెలూయా. ఇచ్చాడా లేదండి? పేతురు కాళ్ళ మీద పడ్డాడా లేదా? దేవుని సేవకులకి ఆ యొక్క కొర్నేలి ఇస్తున్నటువంటి గౌరవం చూడండి. అంతేకాదండి, అతని యొక్క బంధువులందరినీ సమకూర్చాడు. నీ బంధువులను సమకూరుస్తున్నావా? నీ యొక్క స్నేహితులను నువ్వు మందిరానికి తీసుకుని వస్తున్నావా? అందరినీ పోగేశాడండి. ముఖ్య స్నేహితులను, బంధువులను పోగు చేసి దేవుని సువార్తను ప్రకటించడానికి తన గృహాన్ని ద్వారము తెరిచాడు. దాని వలన పేతురు చేసిన ప్రసంగం బట్టి ఎంతమంది మారుంటారండి? ఎంతమంది మారుంటారు? చాలామంది మారుంటారు. అసలు వాళ్ళు వచ్చారంటేనే అక్కడ అర్థమైపోతుంది వాళ్ళ యొక్క ఆత్మీయ స్థితి. అంతేకాదండి, ఇంకొక మాట కూడా మనం ఇక్కడ చూసుకుని మనం ముగించుకుందాం. వెంటనే నిన్ను పిలిపించి తిని నీవు వచ్చి మంచిదని ప్రభువు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నాము. నీ నోటి నుండి వస్తున్నటువంటి మాటలు దేవుని మాటలుగా ముందే గ్రహించాడు కొర్నేలి. నీ మాటలు కాదు, నువ్వు చెప్పబోయే మాటలు, నీ స్వరాన్ని దేవుడు వాడుకుంటూ ఉన్నాడు గనక దేవుడు నీ ద్వారా ఏం మాట్లాడతాడో అని మేము ఇక్కడ కూడుకొని ఉన్నాము. మన గృహాలు కూడా కొర్నేలి గృహాల వలె అవ్వాలి. హల్లెలూయా. మన గృహాలు కూడా కొర్నేలి గృహాలుగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా మన నడవడిక అవనివ్వండి, మన జీవితం అవనివ్వండి, మన ఇల్లు అవనివ్వండి, ఏదైనప్పటికీ కూడా దేవునిని మహిమపరిచేటువంటిదిగా ఉండాలి. దేవుడే కనుక దిగి వస్తే ఇంకేంటంటే, మనకు దేవుడే మన కోసం వస్తే ఇంకా అంతకంటే కావాల్సింది మనకేంటి? ఒప్పుకుంటాను, కొన్ని పరిస్థితులు కొంతమంది బిడ్డలు కానీ ఇతరులు కానీ దేవుని సేవించేవారుగా ఉండరు. ప్రార్థన చేయండి, ఏం పర్వాలేదు, వాళ్ళే మారుతారు. ప్రార్థన చేయండి, వాళ్ళే దేవుని తెలుసుకుంటారు. గృహముగా కూడి దేవునిని ఆరాధించేటువంటి వారుగా దేవుడు మీ యొక్క కుటుంబాలను మార్చబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని యొక్క దర్శనము, దేవుని సన్నిధి నుండి వచ్చేటువంటి ఆ అద్భుతమైన దర్శనం మన జీవితంలో కూడా ఉండాలి అనే ఒక ఆశ గనక నీకుంటే కొర్నేలి చేసిన విధముగా నువ్వు చేయి, దేవుడిని దర్శిస్తాడు. అటువంటి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకి దేవుడు అనుగ్రహించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.